చాలా రోజుల నుంచి మీలో చాలా మంది అడుగుతారు ఎక్స్పెరిమెంట్ వీడియోస్ షూట్ చేయండి అని చెప్పేసి. మీకు అందరికీ తెలిసిందే వీడియో మీద ఎంత ఖర్చు అయింది ఏం కథ అని చెప్పేసి. ఈ వీడియో మీద సపోర్ట్ అయితే చూపెట్టండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే మళ్ళీ ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేస్తాం. మాకు కూడా షూట్ చేయాలి ఉంటుంది, కాకపోతే మాకు సపోర్ట్ కావాలి మీ నుంచి. ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మీకు అందరికీ తెలిసిందే మేము వచ్చేసి ఇదే వీల్ చైర్ పైన 24 hours క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేసినాము. ఆ వీడియోలో మీ అందరికీ నేను ప్రామిస్ చేసిన ఏమని అంటే, ఒకవేళ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఈ వీల్ చైర్ ఏదైతే ఉందో దీన్ని ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ చేసి చూపిస్తా అని చెప్పిన. అంటే ఒక బటన్ ఏంగానే ముంగడి పోయేటట్టు అయితే తయారు చేస్తామని చెప్పిన కదా. సో ఈ వీడియోలో మేమైతే అదే చేయబోతున్నాము. ఈ వీల్ చైర్ అంటే ఇటువంటి వీల్ చైర్ నే ఎలక్ట్రిక్ దాన్ని మేమైతే తయారు చేయబోతున్నాము. సో ఎక్స్పెరిమెంట్ కావాలని చెప్పేసి మీలో చాలా మంది అడుగుతారు. సో మొత్తానికి చాలా మనీ ఇన్వెస్ట్ చేసి ఈ వీడియోలో మేమైతే ఎలక్ట్రిక్ వీల్ చైర్ అయితే తయారు చేయబోతున్నాం. చూద్దాం సక్సెస్ అవుతుందా కాదా, అసలు ఎట్లా అయితే ఒకవేళ అయితే అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎలక్ట్రిక్ వీల్ చైర్ తయారు చేస్తున్నామని చెప్పినా కదా, మేము ఇదే వీల్ చైర్ ఎలక్ట్రిక్ లాగా అయితే కన్వర్ట్ చేయట్లేదు. దీన్ని యాజ్ ఏ డెమో లాగా తీసుకొని మా స్టైల్లో మేమే ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ బేస్ని, అంతేకాకుండా టైర్స్ అయితే ఫిక్స్ చేయబోతున్నాము. ఆ బేస్ని ఎట్లా తయారు చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి స్టార్టింగ్లో చూడండి. మీకు స్టార్టింగ్లోనే మొత్తం అర్థం కాదు ప్లాన్ ఏంది ఏం కథ అని. కొద్దిగా డెవలప్ అయ్యే కొద్ది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మేము ఏం చేస్తున్నాము అంటే బేస్ తయారు చేస్తున్నాం, ఆ తర్వాత దానికి వీల్స్ ఫిక్స్ చేస్తాం, ఆ తర్వాత అది మోటార్ పైన తిరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే చేత్తో నింపే విధంగా కూడా దాన్ని అయితే తయారు చేయబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మన ఎలక్ట్రిక్ వీల్ చైర్ బేస్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇటువంటివి వచ్చేసి పట్టీలు అయితే వెల్డింగ్ చేసినాము. వీటిని దేనికోసం యూజ్ చేయబోతున్నాం అంటే, ఇవి టైర్ హోల్డర్స్ లాగా అయితే యూజ్ కాబోతున్నాయి. ఇప్పుడు మన టైర్ ఉంది కదా, ఈ టైర్ని ఈ విధంగా మనం హోల్డ్ చేయడానికి ఈ హోల్డర్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ ఫ్రేమ్కు మన వీల్ని ఫిక్స్ చేయాలంటే డైరెక్ట్గా ఫిక్స్ అయితే వేయలేము. సో దానికోసం ఇటువంటి క్లాంప్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ క్లాంప్స్ని మన పైప్లకు అటాచ్ చేసుకుందాం, ఆ తర్వాత ప్రాపర్గా వీల్ వచ్చేసి ఫిక్స్ అయితే అయిపోతుంది. సో అప్పుడు మనం ఈ బేస్ మొత్తాన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, అదే ఫస్ట్ ఈ క్లాంపులు దీనికోవడము మన వీల్ ఫిక్స్ కావాలి. ఇదంతా ప్రొసీజర్ చూస్తుంటే మాకు ఎట్లుందంటే అంత ఆగమాగం ఉన్నది. సో మీకు కూడా మేబీ అర్థం కాకపోతుండొచ్చు. వీల్ చైర్ ఆల్రెడీ చెప్పిన కదా, డెవలప్ అయ్యే కొద్ది మీకు కొద్ది అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు వీల్స్ ఫిక్స్ చేస్తున్నాం. వీల్స్ ఫిక్స్ కాగానే ఒక బేస్ అనేది తయారైపోతుంది డైరెక్ట్గా. ఇట్లా బందోబస్తు ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ బేస్ ఆ బేస్ కనెక్ట్ చేసుకుంటే మనకు వీల్ చైర్ బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక బందోబస్తుంది కదా బరాబర్. సో దీని తర్వాత కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ వీటిని బందోబస్తు కొట్టరు. ఇప్పుడు ఈ ఫ్రేమ్లు ఇప్పుడు ఏం దాకా అయినా అందాక బందోబస్తు కొట్టరు. ఇక సింపుల్ వీల్ చైర్ తయారు చేయవచ్చు. తాజ్ కానీ రగ్ కానీ విజ్ కానీ పంపిస్తే ఆరామ్స్ ఆపుతుంది. కాకపోతే మేము తయారు చేసే వీల్ చైర్ కూరగాడు ఎక్కినా కానీ ఆపాలి కాబట్టి మొత్తం బందోబస్తు అయితే తయారు చేస్తున్నాము. ఇప్పుడు అమ్మ బంటి అన్నా కానీ మొత్తం ఆగాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు వీల్స్ దీనికి ఎక్కించే ముందు బేస్ని అయితే అటాచ్ చేసుకుంటాం. ఇప్పుడు రెండు వీల్స్కి సంబంధించిన ఈ బేస్లు రెడీ అయిపోయినాయి ఫ్రేమ్లు. సో ఈ ఫ్రేమ్లో రెండింటిని మిషన్ పైపులతో అటాచ్ చేసుకున్నాం. తిప్పి వీటిని ఇదేగా ఒకటి ముంగల్ కోట వెనక పెట్టుకొచ్చినాం అనుకో, అట్లాగే టైర్ ఎక్కేయాలి. అందుకని బరాబర్ పెట్టు రెండు. రోడ్డు మీదకించి సమోసాల బండి పోతుంటే గ్యారేజ్లోకి పిలిచినాము, వస్తుండు. ఇప్పుడు ఏం చేద్దామంటే సమోసాలు తీసుకుందాం, మంచిగా ఉండదు తిందాం సమోసాలు. మొత్తం దోపిడీ ఎత్తుండు. మూడేనట 20కి. 1 2 3 4 5 6 7 16. అమ్మా సమోసాలు తింటావా? 9 ప్లేట్లు 10 ప్లేట్లు మొత్తం. డిస్కౌంట్ ఇస్తావా లేదా? 4 ప్లేట్ 4 20 ప్లేట్లు.
20 అంటారా 10 ప్లేట్లు కుడి చేత్తనే ఎడమ చేత్తనట్టు సిరాసరాలు లేరు దారే అన్న నువ్వు ఆయిల్ ఉంటే అంతా పేపర్కి పడుతుంది అని మొత్తం ఆయనే హ్యాపీ అయిపోయిండు. ఇన్ని సమోసాలు అమ్మందంటే 2-3 ఊర్లు తిరగన్నట. ఒకటే తడ వరకు ముర్తుండు మొత్తం ఇక అటో ఇటో మస్తున్నాయి. ఈ బ్రేక్ గంట స్టార్ట్ చేసి గంటలో ఓన్లీ ఫ్రేమ్ ఒక్కటే అయింది. బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే. మన వీల్ చైర్ది బాడీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడీ చూపిస్తా. ఇది లావచ్చినాం అనుకోండి, ఇక్కడికి ఒక టైర్ వస్తుంది, ఇక్కడికి ఒక టైర్ వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కూర్చునే పార్ట్. ఇక్కడ నుంచే మనం ఈ వీల్ చైర్ని ఆపరేట్ అయితే చేస్తాము. సో దానికోసం మేము ఎట్లా సెట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి మోటార్ మీద ఎలక్ట్రిక్గా నడుస్తుంది, ఆటోమేటిక్గా కట్కేస్తూ వస్తుంది. ఇంకొకటి ఎట్లా తయారు చేస్తున్నాం అంటే చేతితో దింపితే పోయేటట్టుగా కూడా తయారు చేస్తున్నాం దీన్ని. ఒకటి మన దగ్గర ఇది ఉంది మొత్తం సెటప్. ఇది మనం దింపినాం అనుకోండి ఆటోమేటిక్గా చేత్తోని మన వీల్ చైర్ వచ్చేసి ముంగడి పోతుంది. అట్లా వద్దు మాకు అని అనుకుంటే ఇగో ఇంకొక సెటప్ అవుతున్నది. దీనికి మోటార్ని సెటప్ చేస్తాము. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనకు మోటార్ కట్కేయగానే రయ్య ఉరుకుతుంది. ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ పని అయినట్టే. కమాన్ మీకు ఇదంతా బేస్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో కానీ మాకైతే మొత్తం ఘోరంగా అనిపిస్తుంది. ఇది మొత్తం ఇట్లా కాదు కానీ అంతా కుచ్చులు కుచ్చులు ఉంది కదా. కలర్లు వేసి టైర్లు సెట్ చేసినాక మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు టైర్లు ఏవి అని మీరు చూస్తారు కావచ్చు. టైర్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో వీటిని రిపేర్ అయ్యి పంపించినాము. అవి రిపేర్ అయ్యి వస్తున్నాయి. ఫ్రంట్ వీల్ వస్తుంది మనకు మొత్తం కిట్. అంతేకాకుండా సైడ్లకు 2 వీల్స్ అయితే వస్తాయి. అవిటికి ఒకదానికి మోటార్తో తిరిగేటట్టు, ఒకదానికి హ్యాండ్తో తిరిగేటట్టు సెటప్ అయితే వేసుకుంటాం. ఇక టైర్లు వచ్చినాకనే సెటప్ చేసుడు, అందుకనే ఆగుతున్నాం. సో ఈ బేస్ వచ్చేసి పర్ఫెక్ట్గా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకుందాం. మన ఫ్రేమ్ స్ట్రక్చర్ మొత్తం కూడా రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు టైర్లు రాని కొద్దిగా టైం పడుతుందట. ఆ లోపు మేము ఏం చేస్తున్నాము అంటే పెయింట్ అయితే వేసుకుంటున్నాం. ఒక కలర్ అవుతుంది అనమాట. మొత్తం కూడా మంచిగా బ్లాక్ పెయింట్ వేసి నీట్గా వేస్తున్నాం దీన్ని. సో మీరు ఇక్కడ చూడవచ్చు మన వీల్ చైర్కి ఫ్రంట్ వీల్ అయితే సెటప్ చేయించినాం. ఇవి 2 కూడా స్క్రాప్ షాప్లకి కొనుక్కొచ్చినాం. అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ ఇది ఏదైతే సెటప్ ఉందో ఇది కూడా స్క్రాప్ షాప్లకి అయితే తెచ్చినాము. ఈ వీల్ ఒకటి మొత్తం సెటపే కొత్తది. మేము అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైంది. ఈ వీలు, ఈ టైర్ ఇదంతా మొత్తం సెటప్ చేయబట్టి మనం ఎంతైతే బందోబస్తు తయారు చేస్తున్నామో వీల్ చైర్ ఖచ్చితంగా దానికి బ్రేకులు అయితే ఉండాలి. ఒకవేళ బ్రేకులు లేవనుకో మనం 24 వోల్ట్ మోటార్ని యూజ్ చేస్తాం కాబట్టి అది మొత్తం సంపకపోతుంది. నాగా ఆయన కింద పడతాం రోడ్డు మీకు ఎందుకు. సో అందు గురించే ఒక బ్రేక్ సెటప్ కూడా ఉంది. ఇది హ్యాండిల్. దీన్ని వచ్చినామనుకో తసుకుమాట దాన్నే ఓదిగా ముంగడికి అసలు వదనే లేదు. ఒకవేళ బాగా స్పీడ్ పోయి ఒక్కసారి ఎందుకంటే ముంగడ పడతాయి. నడపడప్పుడు మీరు అందరూ మీరు అందరు కింద పడతారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇది మొత్తం పెయింట్ వేసి ఆరానికి అయితే ఇక్కడ పెట్టినాం కదా. దీనికి చక్రాలు అయితే ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకున్న తర్వాత బందోబస్తు దీన్ని కూడా దానికి అటాచ్ చేసుకుందాం. ఇవాళ దాకా ఈ బాడీకి వీల్ చైర్కి మీకు మొత్తం సింక్ అర్థం కాలే కావచ్చు. ఇప్పుడు వీల్స్ కనెక్ట్ చేస్తున్నాం, మీకు క్లారిటీ అర్థమవుతుంది. పైన లావడతా వీల్స్ పెట్టరు ఎక్కి ఇంకా లావడలే ఇంకేత మీకు అట్లా కదరా దాన్ని ఇరికియాలి. అది ఇవాళ లావట్టినాయి అక్కడికి ఎక్కిందా ఏమైంది తట్టద్దు ముంగటికి రావాలి. ఓకే బ్యాక్ సైడ్ మీరు పడతారా వెనక సైడ్ వీల్స్ మీరు చూడవచ్చు. పర్ఫెక్ట్ గా సెటప్ అయితే అయిపోయింది. ఆ ముంగట తీసుకురా బాగా ముంగట తీసుకురా పెయింట్ తీసుకురా. ఇప్పుడు ఇది ఉందా ఇది బందోబస్తు వెల్డింగ్ వచ్చామనుకోర్రీ
కలాస్ వీల్ చైర్ సెటప్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ దిక్కు టైర్ ఏదైతే ఉందో అది వచ్చేసి కుడి చేతికి కుదిరే పవర్ ఎక్కువ ఉంటుంది కదా, తింపనీకి పెడతాము. అండ్ ఎడమ చేతికి ఏదైతే టైర్ ఉందో దీన్ని ఏం చేస్తామంటే కట్కదనే ఏదైనా వైరాన్ని ఇచ్చిన సెటప్ చేస్తాము. ఇది ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది, అది వచ్చేసి తింపితే నడుస్తుంది. సో అట్లాగే సెటప్ చేసుకుందాం. బ్రేక్ ఆయన ఇట్లా సడన్ గా వచ్చినాం అనుకో ఇది అనేది ఇట్లా అవుతుంది. మరి ఫస్ట్ మిట్ వేసేది తర్వాత అసలు మనం తప్పి చేసినాం. మనం ఏం చేసేది ఉందంటే దీన్ని తొక్కటట్టు చేసేది ఉండే అది పెట్టాలి. ఎవరికి మైండ్ వస్తలేదు. తొక్కటట్టు చేస్తే వీల్ చైర్ తొక్కటోళ్ళు పెట్టుకుంటే అర్రా ప్రాజెక్ట్ రిజెక్ట్. ఇంతే వీల్ చైర్ అట్లా కూడా వేసుకోవచ్చు. జింగిడిగా నీకు అర్థం కాదు. మనం ఎలక్ట్రిక్ వీల్ చైర్ చేస్తున్నాం కాబట్టి ఎట్లున్నది ఇప్పుడు. ఒకవేళ ఇప్పుడు ఇట్లా నీకు నచ్చలేదా? ఇట్లా మంచిగా ఇరిగింది. ఒక చేతితో హ్యాండిల్ ఆపరేట్ చేసేటట్టు పెడతారు అన్నట్టు. ఒక చేతితో నింపుకుంటే ఒక చేతితో వేసేటట్టు. వెల్డింగ్ చేయాలి. మన దగ్గర బందోబస్తు ఇవి ఏ చైన్లు అంటే మన నార్మల్ సైకిల్ చైన్లు అయితే కాదు, రిక్షా చైన్లు ఇవి. ఈ రిక్షా చైన్ అనే యూజ్ చేస్తున్నాం దీన్ని. ఈ టైర్లు వచ్చేసి తర్వాత ఫిక్స్ చేద్దాము. అన్నిటికంటే ముందు ఏం చేస్తున్నాం అంటే ఫ్రంట్ వీల్ ని ఫిక్స్ చేస్తున్నాము. ఫ్రంట్ వీల్ ఫిక్స్ అయితే ఒక పెద్ద సెటప్ అయితే అయిపోతుంది. మేమేం ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడనే. అదేంటి అంటే మోటార్ని సెటప్ చేసిన తర్వాత చైన్ ఒకవేళ మేము యూజ్ చేసినాం అనుకోండి ఊకే చైన్ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు అట్లా కాకుండా మంచి చైను, మంచి మోటార్, మంచి టైర్ యూజ్ చేసినాము. సో చూద్దాం మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తా ఎప్పుడు వేరే ప్రాబ్లం వస్తా అని చెప్పేసి ఇది ముంగడ తీసుకురాది. కొంచెం సంపకపోతుంది. కింద గిరిక్కున్నది, పైన గిరిక్కున్నది. కొద్దిగా క్రాస్ అయింది కదా, దీన్ని కట్ చేసి మళ్ళీ మంచిగా కొడదాం పట్టరు. ఇదే మెయిన్ది. ఇక్కడ సైడ్ వచ్చేసి మనం ఎలక్ట్రిక్ మోటార్ని అయితే సెట్ చేసినాము. మోటార్తో వర్క్ అవుతుంది. ఇక్కడ దిక్కు వచ్చేసి ఏం సెటప్ చేస్తున్నాం అంటే తింటే టైర్ తిరిగే విధంగా అయితే సెటప్ చేస్తున్నాం. ఇక్కడ సైడ్ వచ్చేసి ఎలక్ట్రిక్గా వర్క్ అయ్యేటట్టు సెటప్ అయితే వేసుకున్నాము. ఇది మోటార్తో వర్క్ అవుతుంది. ఇక్కడ దిక్కు వచ్చేసి ఎట్లా సెటప్ చేస్తున్నాము అంటే మన చేతితో దింపితే వచ్చే విధంగా అయితే సెటప్ చేస్తున్నాం. రైట్ సైడ్ పవర్ ఎక్కువ ఉంటుంది రైట్ హ్యాండ్కి. సో అందుకని రైట్ సైడ్ సెట్ చేస్తున్నాం దీన్ని. హ్యాండ్తో దింపే సెటప్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది. అరే తాజు ఒకసారి ఆగు, అదే ఆవురా లావటర్ దీనికి లేవు బ్రేకులు. అదే మొత్తంగా అన్నీ ఆగాలి. దీనికి ఏది లేదు. ఇక కింద పెట్టు. మళ్ళీ ఈ టైర్లు కూడా మన రేంజర్ సైకిల్ అంటారు కదా, నార్మల్గా దొక్కే సైకిల్ లెక్క లేవు. సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. బాగా స్పీడ్ పోతున్నాయి, ఏర్పడతలు. తొక్కేది సెటప్ అయితే అయిపోయింది. మొత్తం బందోబస్తు చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి వెనకదానికి దీనికి 2 బ్యాటరీల కనెక్షన్లు ఇచ్చి మొత్తం ఫుల్ స్పీడ్ దింపి చూస్తాం ఎలక్ట్రిక్ ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. మనం ఎలక్ట్రిక్ చేద్దామని చెప్పినాం కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ దానికోసము డ్యూయల్ బ్యాటరీ కనెక్షన్ అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు దీని మీద ఇంకా బాగా ఫాస్ట్ అవుతుంది. సింగిల్ బ్యాటరీ ఇస్తే మస్తు మెల్లే అవుతుంది, అది మనకు పని చేయదు. సో అది గురించి డ్యూయల్ కనెక్షన్. ఇప్పుడు ఫుల్ స్పీడ్తో టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో తెలిసిపోతుంది. ఇక ఆయన దొరకగల దీనికి పట్టు మిషన్ చేయాలి మళ్ళీ తర్వాత. బాబా అదే శేఖర్, ఒకటి మిస్టేక్ అయింది. ఏంటి చెప్పన్నా, ఇది ఏంది ఇది దానికి గుంజ వరకు బాగా అది అవుతుంది. ఈడికేంచి నీడికి ఒక పైప్ కొట్టుర్రి. సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ దీన్ని బందోబస్తు కొట్టిగా ఆల్మోస్ట్ గైస్ సక్సెస్ అయిపోయినట్టే. మన ప్రాజెక్టు ఏదైనా తయారు చేస్తే ఇట్లా విత్ ఇన్ ద టైం ఒక డేలో మొత్తం ఇట్లా సక్సెస్ అయిపోతే ఆ కిక్కు వేరే ఉంటుంది. దీన్ని రోడ్ మీద టెస్ట్ చేసినప్పుడు ఇంకా చూడరు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఇవి ఒక్క టైర్కు 2 వస్తాయి. మా ఇంజనీర్లు ఏం చేసిర్రు అంటే ఒక టైర్కి ఒకటే వస్తాయి అనుకున్నారట, ఒకటే సైడ్ పెట్టిరు. ఇది ఇంకోటి దొరికింది, ఇప్పుడు ఇది చూసి షాక్ అయినా, ఇది ఏడికి వచ్చినాయి అబ్బా అని చెప్పేసి ఒక టైర్కి ఒకటి పెట్టారు. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మనం సైకిల్ని దొక్కుతున్నప్పుడు కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ మోటార్ని యూజ్ చేసి నడిపిస్తున్నప్పుడు కావచ్చు, వెనక టైర్ అటు ఇటు కాకుండా బందోబస్తు స్టేబుల్ ఉండడానికి యూజ్ అవుతాయి ఇవి. ఇంగ్లీష్ ఇప్పుడు ఎక్కి వస్తుందా, బందోబస్తు స్పీడ్ చేసినాం మొత్తం మళ్ళీ రాదా, చైన్ తీయాలి మరి మనం. వాడే అది ఎందుకు మరి అంత అవసరం లేదు, ఇప్పుడు ఉండాలి. జస్ట్ నార్మల్ ఇప్పే లూజ్ చేసి పెట్టాలి అంతే. ఇది అలా పెట్టావా నటులా డైరెక్ట్ పెట్టుడే అది. అదే పట్టాలిగా, అదే లూజ్ చేయాలి. ఓరి జింగిడిగా గిది అలా పట్టొద్దారా, లోపలికి కాదు బయటికి వెళ్ళా మరి, టైర్ అవసరం లేదు, బయటకి వెళ్ళానా. ఇంజనీర్లే సర్టిఫైడ్ బీటెక్, ఆల్రెడీ సర్టిఫైడ్ బీటెక్ చేసినోడేమో ఎంసీపీ దేనికి పోయిండు. మన బీటెక్ బాయ్ చెప్పిన ఆల్రెడీ సర్టిఫైడ్ బీటెక్ బాయ్ అది తీసుకొచ్చిండు ఎంసీబీ. సో ఇప్పుడు ఎంసీబీ ఫిట్ చేసుకున్నాం అనుకో, 20 ఎన్ని ఆంప్స్ రా ఇది. ఇది మనం రిక్షా తయారు చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది, కరెంట్ అప్పుడు ఎంత 24 కట్కేయంగానే జంప్గా పోతుంది ఇక అనగల అంత మాకొడుతుంది. ప్లే స్టోరా, ప్లాస్టర్ కాదు ప్లే స్టోర్ గా ఉండడం దానికి లేదు, ఫోన్ లో ఉంటుంది ప్లే స్టోర్. ప్లే స్టోర్ ఎట్లా ఉంటుంది, ఫోన్ లో ఉంటుంది. నేను వాడు ఏం చెప్తున్నాను, నేను చెప్తున్నా ప్లే స్టోర్. అనుకున్నట్టుగా రెడీ అయితే అయింది, నిజంగా మస్తు అనిపిస్తుంది. అసలు చూడు ఎంసీ వేస్తా బ్యాటరీ బ్యాటరీ చెక్క కింద కానీ రోడ్ మీద మస్తు స్పీడ్ ఉరుకుతుంది కావచ్చు. మనం వాడి పోయి టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత స్పీడ్ పోతుంది ఏం కదా అని చెప్పేసి స్పీడ్ టెస్ట్ కూడా చేస్తాం. ఇవైతే వెనకకు సెడి ఎత్తానా, ఎందుకంటే ఏంటి అవి సూపెట్ ఫస్ట్ లైట్లు ఎర్రగా మెరుతాయి. బండి ముంగడ పోతా అంటే వెనక నుంచి వస్తా అంటే కనబడుతుంది బండి ఇక్కడ చెప్పు. అదే నువ్వు ఒక డైలాగ్ చెప్పు. ఇప్పుడైతే ఇది సైకిల్కి వెనకకి లైట్లు పిడి ఎత్తున్నా, వెనక నుంచి వచ్చి బండి వెనక నుంచి వస్తా అంటే మెరుతాయి కనబడతాయి, అందుకే ఇవి వస్తా అంటే రానంటే మెరుతాయి. అవిటితోనే మంచి లుక్ వస్తుంది. ఎంత బంద వస్తుంది, మేము వెనక ఎక్కినా కానీ లేస్తలేవు ఇగో. బ్యాటరీ ఫాల్ట్, ఎంత బ్యాటరీ ఫాల్ట్ అయినా కానీ ఇగో టెస్ట్ చేద్దామా. చలో మనలందరూ బాగా ఎక్సైటెడ్ గా అవుతున్నారు. కన్నదాలు పెట్టుకొని నడిపిస్తున్నాయి. అరే లైట్ ఉన్నాయి ఇదే కావాలి. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ దాన్ని అయితే టెస్ట్ చేస్తలేను, ఓన్లీ చేత్తో ఏదైతే నేను పనికి ట్రై చేసినావో తయారు చేసినావు దానే టెస్ట్ చేస్తున్నాయో. ఇది బ్రేక్ మంచిగా సిస్టమ్ సెట్ వచ్చినాం అనుకో ఈయనే అవుతుంది. నువ్వుకుర్రా నువ్వుకురి పోదు పోతుంది అనుకో ఇది నువ్వు నింపాలి. అందుకనే రైట్ హ్యాండ్ సైడ్ పెట్టినా, మీకు రైట్ హ్యాండ్ సైడ్ కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఎత్తురుగాడు వస్తే మాత్రం పిప్పి వెళ్తుంది. ఇప్పుడు మనం తయారు చేసిన దాంట్లో ఎట్లా ఎత్తురుగాడు వచ్చింది అనుకో, జస్ట్ సింపుల్ వెయిట్ ఎక్కువైంది. అయ్యే బరాబరే అంతే, తిరుగుతలేదురా, తిరుగుతుంది మంచిగానే పని చేస్తుంది. కానీ ఒక చిన్న ఫాల్ట్ అయితే ఫైండ్ అవుట్ చేసినాము, దాన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత రోడ్ మీద గుర్తునకు సంబంధం లేదు రే కెమెరామెన్. బ్రేక్ అయ్యి డిస్క్ బ్రేక్
సో మొత్తానికి గైస్ మనం ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ప్రాబ్లమ్ని అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా అవుతుందో ఏం కథ అని. ఎవర్రా గుద్దుని పెడు లోడ్ ఎక్కువ దిగుతా బాబు. ఎట్లున్నదో మంచిగా ఉందిరా. ఉరుకుతుంది లేస్తే మరి లేస్తుంది. నేను కిందే పడతాను. కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. పోయేటప్పుడు కూడా బ్రేక్ ఆపాలనుకున్నాం అనుకోండి, దీన్ని కిందికి వస్తే ఆన్ అవుతుంది డిస్క్ బ్రేక్ మొత్తం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడైతే నార్మల్గా టెస్ట్ చేసినాము. సో దీన్ని తీసుకొని మనం రోడ్ మీదకి అయితే పోదాం, రోడ్ మీద టెస్ట్ చేద్దాం. అప్పుడు ఎంత స్పీడ్ పోతుంది, ఎట్లా పోతుంది, ఫుల్ స్పీడ్లో పోతుంది, ఎట్లుంటుంది అని చెప్పేసి మొత్తం మనకు తెలుస్తుంది. బామారా పోదాం. చాలా. సో మొత్తానికి గైస్ ఫుల్ డే కష్టపడిన తర్వాత మేము తయారు చేసిన ఎలక్ట్రిక్ వీల్ చైర్ వచ్చేసి ఇదే. నడుచుడు కాదు, ఉరుకుతుంది. చూస్తావా ఇప్పుడు అది ఎట్లా పోతుందా? అదే అటు తీసుకురా నేను కూడా ఎక్కుతా. ఆ సైకిల్ అలా స్టాండ్ అయ్యి అవురా తిరగొట్టేవరా పట్టుకుంటాడు. సక్క పెట్టరా ఇట్రా నువ్వు ఇట్రా కూర్చో. తయారు చేసింది వేరే లెక్క అది వేరే ఉంటుంది. నువ్వు వాడ నువ్వు కూర్చోయడా మంచిగా నేను ఉండగా కూర్చో. నువ్వు కూర్చోయే నువ్వు దా కూర్చో. ఏం కదా నువ్వు కూర్చో. కూర్చుంటే నాకు ఇట్లా దింపాలి. ఇంట్లో కట్ట బ్రేకు లేవురా. ఇప్పుడు ఏం చేస్తామంటే కూర్చో మంచిగా చెప్తా నిమ్మలంగా. ఆ స్టీరింగ్ పట్టుకో కరెక్ట్ పట్టుకో. బ్రేక్ రావాలంటే సక్క ముంగడు చూడు. ఎట్లుంది ఎట్లుంది అవసరం లేదు. రోడ్ కి పని చేస్తుంది అయ్యా. మళ్ళీ తొక్కేది కింద ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ అయిపోయింది అనుకో ఇప్పుడు పోవచ్చు. దింపు బ్రేక్ అసలు సైకిల్ ఇది తీసుకో. ఇక సైకిల్ ఇది తీసుకో. సైకిల్ ఇచ్చి మాకు తీసుకో. రియాక్షన్ వచ్చేసి గాయస్ ఇట్లా అయితే ఉంటది. ఏదైనా తయారు చేసి మనం టెస్టింగ్ చేస్తే నార్మల్ సైకిల్ ని యూజ్ చేసి దాని ఐటమ్స్ తోని మేము ఇది తయారు చేసినాం. అట్టనా చూడు నీ సైకిల్ సేమేనా? సేమ్ కానీ వేరే ఈ రోడ్ కి పోతుంది. సేమ్ బట్ డిఫరెంట్. వేరే దిక్కు పోనంటే పోతాయి. తాత అనేది మీకు అర్థమైతలేదు. ఒక్కడే సన్నతో ఉన్న కాడ అంటుండవు. రోడ్ పని వేయడానికి కుంటోళ్ళు నువ్వు గలవ ఏం చేస్తారు. కరెక్ట్ అంతే. బాయిల కాడికి పోతుంది అంటే సింగిల్ ఉంటుంది తవ్వ. అలాగే అదే పని చేస్తుంది. సైకిల్ వచ్చింది తాత మెల్లవో పైలంగా నచ్చింది కానీ నీకు బాగుండు. దేనికి? దీనికి సైకిల్ దీనికి కూడా పెట్టొచ్చు మోటార్. ఇప్పుడు ఆ మోటార్ ఉందా డైరెక్ట్ పెట్టొచ్చు. ఎక్సిలేటర్ అయినా ఉరుకుతుంది. ఇది పెడితే ఉరుకుతూనే ఉంటుంది. అంతేనా? ఎంత పడుతుంది? 20,000 దాకా అవుతుంది. పెట్టమంటావా? జాగ ఎంత ఉంది?
4 ఎదురు అన్నది ఒక్క గుంట మాన్ పేరు అయ్యో సో ఫస్ట్ వచ్చేసి ఏం టెస్ట్ చేస్తున్నాము అంటే చేయితో నింపే ఇష్టపెట్టరి చేయితో నింపే కూడా సంపుగా పోతుంది అయ్యా 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 ఫుల్ స్పీడ్ బండి 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 ఉడియావ బండి ఉడియావ బండి 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 ఉడియావ బండి ఇంట్లోకి వచ్చింది. ఒకవేళ ఇది వద్దు అనుకున్నాం అనుకో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నది, అదే ఎలక్ట్రిక్. మంచిగా దంపపోతుంది, ఏర్పడలేదు మెల్లరే ముంగటర్లే మస్తు స్పీడ్ పోతుంది. ఇగో బాజా మళ్ళొకసారి ఏం చేద్దాం అంటే స్పీడ్ టెస్ట్ చేద్దాం, ఎంత స్పీడ్ రాస్తాం మీరు అవుతుంది నాకు. ఇగో సంపగా పోతుంది, స్కూటీ మీద ఎంత స్పీడ్ పోతుంది. బ్రేక్ పట్టాలనుకున్నాం అనుకో అవుతుంది. ఇన్నే ఏదేమైనా గైస్ సూపర్ పని చేస్తుంది. మనం డబల్గా యూజ్ చేయాలనుకుంటే దీన్ని డబల్గా యూజ్ చేయలేము. అది నడిచేటప్పుడు దీన్ని ఏం పని చేస్తలేదు, సింగిల్గా అయితే ఆరామ్సే పని చేయొచ్చు. కొంతమంది కామెంట్ చేస్తారు ఇంత ముందుకు వందురున్నది అక్కడ సైడ్ వేరు కాబట్టి ఫాస్ట్గా పోయిందేమో అని చెప్పేసి. ఇప్పుడు ఎత్తురుగడ్డ పోతున్నాం అయినా ఫాస్ట్గానే పోతుంది. ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ బోల్తే జస్ట్ మిస్. మంచిగా ఫాస్ట్ పోతుంది. మనం నడిపేదాన్ని కాదు, కానీ ఒకవేళ లెగ్స్ ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు నడిపేది కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళ పరంగా మాత్రం ఈ స్పీడ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి నైట్ టైంలో, డే టైంలో ఆరామ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆరామ్సే యూజ్ చేయొచ్చు దీన్ని. ఇగో ఎంత మంచిగా పోతుందో చూడరు. ఎత్తురుగడ్డ పోతున్నాం మేము. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే స్పీడ్ టెస్ట్ అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎంత స్పీడ్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది ఏం కథ అని చెప్పేసి కొద్దిసేపు డౌన్ ఉంది, అక్కడ తర్వాత మళ్ళీ స్టేబుల్గా అవుతుంది రోడ్. ఇక్కడ నుంచి కొద్దిగా ఫుల్ స్పీడ్తోనే మోనికి ట్రై చేస్తాము, చూద్దాం ఎంత స్పీడ్తో పోతున్నాం. దీంట్లో మీరు చూడొచ్చు లైవ్లో మనకు స్పీడ్ అయితే కనిపిస్తుంది ఎంత స్పీడ్ పోతున్నాం అని చెప్పేసి. చూద్దాం ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేద్దాం. పోన్ రైగా పని పదహారు ఇంకా స్పీడ్ ఇంకా 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 చైన్ పడ్డారు. 20 రికార్డ్ అయింది. టాప్ స్పీడ్ వచ్చేసి 20. మీరు చూడొచ్చు 20 అయితే రికార్డ్ అయింది టాప్ స్పీడ్. దాంట్లో ఎట్లా కనబడ్డదో లేదో తెలియదు, మనకైతే 20 చూపెట్టింది. చైన్ పడ్డది. సో చైన్ అయితే ఒకసారి ఫిక్స్ చేసుకుందాం. ఇంత ముందుసారి టెస్ట్ చేస్తుంటే చైన్ అయితే ఊడిపోయింది. అది మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కింద ఒకటి చిన్న వెల్డింగ్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ మనం వెల్డింగ్ చేయలేము, దాన్ని మళ్ళీ గ్యారేజ్ తీసుకున్న తర్వాత ఫిక్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ టెంపరీగా ఫిక్స్ అయితే చేసినాం ఇప్పటి మనము. సో మళ్ళీ టెస్ట్ అయితే చేస్తున్నాం, స్పీడ్ టెస్ట్. ఓకే అందరం కాదు మేమే వేస్తాం స్పీడ్ టెస్ట్. పరా చలో పోన్ రోయ్. ట్వంటీ రికార్డ్ అయి ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు 14 చూపిస్తుంది. ఎత్తురుగడ్డ పోతున్నా మళ్ళీ. ఎంత 20 అయినా తెలిసి ఫుల్ స్పీడ్. కానీ బండి ఆయన ఆగం అవుతుండు. ఎంత 18 అంతే, యావరేజ్ 18 వస్తుంది. సో చూసిరు కదా గైస్, మనం అక్కడ నుంచి ఇక్కడ వరకు స్పీడ్ టెస్ట్ అయితే చేసినాం. 18 స్పీడ్ అయితే మనం చూపిస్తుంది. కాకపోతే ఇంత ముందుకు రికార్డ్ అయిన ఫుల్ స్పీడ్ ఎంత అంటే 20. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి రిటర్న్ అయ్యి వాళ్ళ దిక్కు అయితే కొడదాము. సో అప్పుడు చూద్దాం ఇంకెక్కువ వస్తుందా గంతే వస్తుందా అని చెప్పేసి. కమాన్
అబ్బా ఫైటర్ జెట్లు ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది ఇట్లా పోతుంటే. ఎంత వస్తుంది? 18 ఎక్కడ సైడ్ పోయినా సరే రికార్డ్ అవుతున్న టాప్ స్పీడ్ వచ్చేసి 18 మాత్రమే. ఎవ్రీథింగ్ మొత్తం సెట్. నేను ఒక్కని పోతుంటే ఆరామ్సే ముంగడి పోతుంది, వెనక పోతుంది. ప్రాబ్లం కూడా వెల్డింగ్ వేస్తే ఫిక్స్ అయితే అయిపోతుంది, చైన్ వాడది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టైం ఫర్ ద ఎక్స్ట్రీమ్ టెస్ట్. అందరం కలిసిపోతున్నాం దీని మీద. ఒకవేళ అందరం పోతే ఆపుతుందా లేదా అని చూద్దాం. కావాలి అరే కూర అట్లయితే ముంగడ కూర్చుందా పక్క పడదా కూర. కానీ ముందట ఎందుకు కూర్చున్నా పెడుతున్నాం అంటే వెనక వాళ్ళు ఇద్దరు కూర్చున్నా లేవకుంటా కూర్చో, మేము నిలబడతా పడతామారా. ఇది పక్క ఓకే. కొద్దిగా పుష్ చేయాలి మీరు వెనుకోలు. మోటార్ టచ్ పీక్ ఆయన పేలుతో ఇది ఎలక్ట్రిక్ పోతలేదు రే. కొంచెం 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 ముంగడు కావాలి. నువ్వు రాజు పోతుంది, కాకపోతే మరీ అంత స్పీడ్ పోతలేదు, మెల్లే పోతుంది. బ్యాటరీ పెడితే పోతాయి కావచ్చు. మా పోతుంది, మోటార్ కూడా కాలిపోతుంది. మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కడక్ కడక్ పోతుంది. కట్టు పడతా సైడ్ కి అవుతున్నది. పైలట్ పొంగ పొంగ దిగితే ఇంకో పైలట్ కో పైలట్ అంతే. దీని పవర్ అయిపోయింది. అందరం ఎక్కితే ఆపరేటర్ మీద దిగుర్రా. అరే మీద వెనుకోలు దిగురే. అసలు దించవలసింది వాళ్ళిద్దరిని కాదు, విని దించాలి. మంచి ఉరుకుతుంది. గుర్తులేదు అని దిగురా దిగురా దిగు. అవన్నీ ఒక్కనే కూర్చుందా పెడదాం. ఒక్కడు స్పీడ్ పోతుంది. ఫుల్ లోడ్ పడ్డట్టు అన్నది ఒక్కడేసారి. అందరం ఎక్కే వరకు అలా గుంజలేకపోయింది అన్నట్టు. అది ఒక్కల మందం అయితే గైస్ పర్ఫెక్ట్. ఎటన్నా ఓన్ అంటే మాత్రం బిందాస్ పోవచ్చు దీంట్లో. ఇద్దరు మందం అయినా సరే నువ్వు కూడా ఎక్కరా ఎక్కు ఎక్కు ఇద్దరు ఎక్కుర్రీ. బూరు ఏం కాదు వీడు ఆయన పట్టుకుంటుండే. దింపురా సింపుల్ లేపనంటే పొంగ పొంగ లేపుతా. పని పని కట్కే 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 స్టేట్ పెట్టు. పని గుస్తలేదు. బ్రేక్ ఇచ్చి పెట్టరా. మా ముగ్గురిని మాలేపుతుంది. పొంగ పొంగ స్టంట్ మధ్యలో నాకు కొనకపోతలేదురా. సైడ్ పోతుంది. కట్టేరా నా దగ్గర ఉంది ఆపరేటు. లేవు లేవు ఇప్పుడు లేవు. ఏదో ఆయన దెబ్బ సాల్దిరా. సో మొత్తానికి గైస్ మీ అందరికి ప్రామిస్ చేసిన విధంగానే మేము వచ్చేసి నార్మల్ వీల్ చైర్ మీద తిరిగినాం. ఆ రోజు ఎలక్ట్రిక్ వీల్ చైర్ అయితే తయారు చేసినాము. దీంట్లో మేము యూజ్ చేసిన ఈ మోటార్ కాదు, కానీ దీని ప్లేస్లో మేము ఒకవేళ 48 వోల్ట్ మోటార్ని యూజ్ చేసినాం అనుకోండి, ఇది ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అయితే అవుతుంది. 48 వోల్ట్ మోటార్ మన దగ్గర లేదా, ఒకటి తెప్పియాలి. 48 వోల్ట్ మోటార్ తీసుకొచ్చి దీనికి అయితే అటాచ్ చేస్తాము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 20K లైక్స్ మీరు కంప్లీట్ చేశారు అనుకోండి, ఈ మోటార్ ప్లేస్లో 48 వోల్ట్ మోటార్ వస్తుంది. అండ్ బ్యాటరీస్ చేంజ్ అయితే, అంతేకాకుండా దీనికి యాక్సిలరేటర్ ఇస్తే పోయే విధంగా అయితే తయారు చేస్తాము. సో సపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే మొత్తం కన్వర్ట్ చేసినాక దీన్ని తీసుకొని పబ్లిక్లో పోతాం. అంతేకాకుండా 24 అవర్స్ దీని మీద ఉండే ఛాలెంజ్ అయితే ఇస్తాం. సో ఖచ్చితంగా
20K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.